అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బికాస్ కొన్నిసార్లు ఇద్దరు డైరెక్టర్ అవుతారు సెట్ మీద కెమెరామ్యాన్ విజన్ ఒకటి డైరెక్టర్ విజన్ ఒకటి ఈ రెండు సింక్ లేకపోతే కొడుతుంది ఐ థింక్ మోర్ దెన్ వాట్ ద డిఓపి సా వీ ఇన్సిస్టెడ్ వీ వాంటెడ్ అ సర్టన్ వే ఇద్దరం కలిసి సో సినిమా కష్టాలు అంటారు కదా నువ్వు ఎందుకు ఇంత డార్క్గా పెట్టావు నాకు వద్దు నేను డార్క్ ఫిల్మ్ తీయట్లేదు సో ఒక అండర్స్టాండింగ్కి రావడానికి మాకు కొంచెం టైం పట్టింది అక్కడ బట్ అల్టిమేట్లీ వీఆర్ గ్లాడ్ వెనక్కి చూసుకుంటే ఆ డెసిషన్ వాజ్ రైట్ అండ్ ద వే వీ వాంటెడ్ టు పోర్ట్రే ద ఫిల్మ్ వాజ్ రైట్ అని అంటే మూవీ షూట్లో కానీ లేదంటే ఆ టైంలో మీరు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా స్టోరీలో కానీ లేకపోతే షూట్లో కానీ అంటే నాన్నగారు ఉన్నారు మీరు మెయిన్ లీడ్ చేస్తున్నారు సో ఇట్స్ నాట్ ఈజీ జాబ్ రైట్ No, when you're producing, you're on your toes all the time. You know, so and పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా వాడుకుంటున్నామా యూనో వాళ్ళని ఊరికే కూర్చోబెట్టట్లేదు కదా ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది నేను వెళ్ళి వంశీ సేన ఎక్కువ టైం తీసుకుంటున్నానా లంచ్ టైంకి వచ్చేసింది డాడీకి ఇప్పుడే లంచ్ ఇచ్చేయచ్చా లేకపోతే ఆయన ఏమైనా వాడుకుంటావా దర్స్ అ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సినిమా జరగదు ఐ మీన్ స్టోరీలో కానీ 100% హలో పాత రోజుల్లో ప్రొడ్యూసర్కి ప్రతి సీను ప్రతి బిట్టు తెలుస్తుందండి సో ఆ ట్రెండ్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా తక్కువ ఉంది బట్ ప్రొడ్యూసర్కి డెఫినెట్గా కథ మీద పట్టు ఉండాలి తర్వాత ఏం జరుగుతుంది ముందు ఏం జరుగుతుందని కంపల్సరీ తెలియాలండి అప్పుడే ఏంటంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఆ మిస్టేక్ మనం మిస్ అవ్వచ్చు బట్ ప్రొడ్యూసర్ ఇంకా కేర్ఫుల్ ఉంటారు ఎందుకంటే డెఫినెట్గా అందరికీ కెరియర్ నో డౌట్ కానీ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ డబ్బులు పెట్టే వాళ్ళు కొంచెం ఉంటుందండి అమ్మ ఎక్కడ సో నేను సినిమాలు తీసేది ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా సో నేను సెట్లో ఉండి ప్రతిదీ వాళ్ళకి సరిగ్గా తిన్నారా చైర్లు వేసారా ఎండ్ ఉందా ఫ్యాన్ పెట్టారా అది దీస్ ఆర్ థింగ్స్ ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ సినిమా తీయడం ఒక ఎత్తు ఆ సినిమా తీసినంతసేపు ఆ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా ఉంచడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో నేను ప్రతి సినిమా ప్రొడ్యూస్ చేసిన సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు కదా యాజ్ అన్ యాక్టర్ నేను అసలు ఏం బట్ రెడీ అంటే వెళ్తాను కట్ అంటే వెళ్ళి కూర్చుంటాను అక్కడ నేనేమీ కెలకను మీరు బికాజ్ ఆ బౌండరీస్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అంతే అదే మీరు ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు సినిమాల విషయంలో రెగ్యులర్గా ప్రతి చేసేవి కాదు బట్ ఈ పర్టికులర్గా ఈ మూవీని మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేశారు అంటే జనరల్గా మోహన్ బాబు గారు ఉండి మీరుండి ఒక మంచి స్టోరీ థ్రిల్లర్ ఉంది అంటే బయట ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా బట్ మీరే ఎందుకు చేశారు అంటే మీకు అంత నమ్మకమా లేక ఖచ్చితంగా ఇది కొట్టేస్తుందని మంచి ప్రశ్న అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ దూలా అదేంటి అలా అన్నారు చాలా రోజులైంది ప్రొడ్యూస్ చేసి డాడీ తోటి సినిమా తీయగలగా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారండి దూలా ఉంది లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పి హాయిగా వెళ్ళి షూటింగ్ చేసుకొని రాక నాన్నగారు ఒకవేళ నాన్నగారు కనుక ఆ రోల్లో లేకపోతే అంత ఆలోచించలేదండి లేకపోతే ఇంత దాకా వెళ్ళలేదు మేము ఇదంతా ఒక డెస్టినీ అండి ఏది ప్లాన్ చేయాల అలా జరిగింది ఆర్గానిక్గా జరిగింది అంతే సో ఆడియన్స్ నుంచి మీకు ఇప్పటికే మీరు రెస్పాన్స్ చూస్తూ ఉంటారు కదా సో పర్టికులర్గా ఏం నచ్చింది ఆడియన్స్కి అంటే మీకు మీ సైడ్ నుంచి అంటే మీరు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఇది నచ్చొచ్చు ఇక్కడ బాగా లేవచ్చు అని అనుకుంటుంటారు కదా సో మీ ఎక్స్పెక్టేషన్స్కి ఆ మూమెంట్స్ కరెక్ట్గా రీచ్ అవుతున్నాయి ఎందుకంటే అంటే మేమేమేమైతే అనుకున్నామో ఇది స్క్రీన్ ప్లే బాగుంది ఫైట్లు బాగున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు సో ఇవన్నీ వింటున్నప్పుడు వి ఫెల్ట్ హ్యాపీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థాట్ బాగా అంటే మనం అనుకున్న దానికంటే చాలా బెటర్గా అందరూ చెప్తున్నారు అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అంటే వెల్ విషెస్ అందరూ ఫోన్ చేస్తున్నారు చాలా బాగుంది అని ఇక అయితే మొన్న మా ఫ్యామిలీస్ అన్నీ చూసి చాలా ఇమోషనల్ అయిపోయాము సో ఇట్స్ మోర్ దాన్ అ ఫిల్మ్ ఇట్స్ అన్ ఇమోషన్ ఈ సినిమా మాకు సో వెన్ వి హియర్ సచ్ థింగ్స్ అబ్బా ఇంత హార్డ్ వర్క్ పే ఆఫ్ అయింది చాలా థ్యాంక్ గాడ్ చాలా ఈ జీవితానికి దేవుడా అనుకున్నాం వన్స్ ఇఫ్ దేర్ ఈస్ బజ్ ఒక మూవీ గురించి మూవీ రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ బిజినెస్ ఫినిష్ అయిపోతుంది అంటే నాన్ థియేట్రికల్ ఇది కలుపుకొని మొత్తం అయిపోతుంది సో ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టేనా ఇప్పుడు నా బిజినెస్ ఎలా చేశాను చెప్పాలి లేదు కొన్నైనా మాకు వదిలేయండి మా
మా బిజినెస్లో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడ, అండ్ చాగంటి ప్రొడక్షన్స్ ఇన్ సీడెడ్ అండ్ ఆంధ్ర. ఎవరో ₹1 పెట్టి ముందుకొచ్చి మేము చేస్తామని చేయరండి, అన్లెస్ దే బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ విన్నింగ్ ఆల్రెడీ, అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ అ వెరీ బిగ్ OTT ప్లాట్ఫామ్. అది నేను ఇప్పుడే చెప్తే మీకు అప్పుడు వచ్చేస్తుంది కదా అని మీరు థియేటర్కి వెళ్ళరు. నేను ఇప్పుడు 1 వీక్ తర్వాత అనౌన్స్ చేస్తాను నేను. ఓకే, ఎనీవే మూవీ అయితే చాలా బాగా మంచి టాక్ వచ్చింది. ఈవెన్ మేము ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాను. మూవీకి చాలా మంచి టాక్ వచ్చింది, అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ ఖచ్చితంగా ఫర్ దిస్. అండ్ ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడవచ్చా విత్ యువర్ పర్మిషన్? ఫ్యూ థింగ్స్ ఓన్లీ. రెడీగా ఉండు, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానానికి రెడీగా ఉండండి. విత్ యువర్ పర్మిషన్ ఆల్సో ప్లీజ్. అడగండి. సినిమా గురించా? సినిమాతో పాటు మేడం గురించి కూడా కొన్ని రెగ్యులర్గా ఉండేవి, అంటే రెగ్యులర్గా ఉండేటివి. అంటే మీరు ఎప్పుడు ట్రెండ్లో ఉంటారు కదా బాబోయ్. మోస్ట్ ట్రెండింగ్ సమాధానం కూడా అంతే ధీటుగా ఉంటుంది చూడండి. లేదు, మోస్ట్ ట్రెండింగ్ కదా, ఎప్పుడు మీ ట్రెండ్లో ఉంటారు, ట్రెండ్ సెట్ చేస్తుంటారు, ట్రెండ్ ఫాలో అవ్వడం కదా, సెట్ చేస్తుంటారు ఎవ్రీథింగ్ ఖచ్చితంగా. సో అంటే బిఫోర్ దట్ ఇంత మల్టీ టాలెంట్ ఎలా మీరు, అంటే యూ సింగ్, యూ కెన్ డాన్స్, అండ్ మీరు యాక్ట్ బాగా యాక్ట్ చేయగలుగుతారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు, ఇన్ని మల్టీ టాలెంట్స్ని ఒక 24 గంటలు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? నేను ఇన్ఫ్లుయెన్సర్గా మీరు కంటిన్యూ అవుతున్నారు. I don't influence, I live my life. I don't tell people what to do, I show them what I do. That's how you're there is a difference in that. Okay. నందు గారు, నా కోవిడ్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఐఎమ్ జస్ట్ సో లక్కీ టు బీ అలైవ్. ఓకే, అండ్ నేను ఎప్పుడూ ఒక గోల్ సెట్ చేసుకునేదాన్ని, ఈ వయసులో ఇది చేయాలి, ఆ వయసులో అది చేయాలి అని. నేను ఆ వయసు ఈ వయసు అనేది పక్కన తీసిపెట్టి నేను ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను విత్ మై ఫుల్ కెపాసిటీ, ఐ వాంట్ టు డూ ఇట్. బికాజ్ ఐ డోంట్ నో నెక్స్ట్ మినిట్ ఉంటామో, రేపు మనకి రాసి పెట్టుందో తెలియదు మనకి. I don't want to live a life of regret, but a life of fulfillment. Naku kooturundi. You know, so we are two people who love and enjoy doing everything together. So that's how we want to lead our life. Yeah. అండ్ ప్రజెంట్ బాగా చర్చ జరుగుతున్న ఒక విషయం, మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు కదా ఒక జర్నలిస్ట్ మీద, ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి. సో ఏదైనా రెస్పాన్స్ ఉందా అక్కడ నుంచి, మళ్ళీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ దానికి సంబంధించి? Not yet. So but I won't keep quiet. What are you expecting out of this? I'm expecting a lot of things. I wish okay incident dwara the system changes and takes accountability for what they say with personal derogatory statements just because మేము ఒక అద్దాల మేడలో ఉన్నాం కాబట్టి నోటుకొచ్చినట్టు అనేసి under the pretense of journalism ఒక యునో ఇలా మాట్లాడినప్పుడు ఒక స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటాను. ఇవన్నీ జరగని విషయాలు. నేను నా మీద జరిగిన అటాక్కి ఒక అపాలజీ అడిగాను, దట్స్ ఇట్. బికాజ్ నెక్స్ట్ టైం ఇంకొకరు ఎవరైనా అడగడానికి ఆలోచించి ప్రశ్న వేస్తారు ఒక ఆడమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు అన్న ఒక ఇది అంతే.